సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వ్యక్తులకి ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర సభ్యులకు నమస్కారం సార్. సార్, ఈ రోజు నిన్న టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నాం సార్. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి కూర్పు కోసం ఎంత పని చేశారన్నది ప్రజలందరికీ తెలుసండి. అంటే రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలని ఆకాంక్షించి ఆయన స్టెప్ తీసుకోవడం జరిగింది. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో వర్మ గారు చేస్తున్నటువంటి అనేక విషయాలు ఇప్పుడు కదా సార్, గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక విషయాలు చూసాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించిన వెంటనే అక్కడ జరిగినటువంటి ఒక విధ్వంసకర వర్మ గారి వర్గం చేసినటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితిని చూసాము. ఇవన్నిటినీ కూడా భరిస్తూనే టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా వచ్చింది సార్. అంటే టీడీపీ పార్టీ బలోపేతానికి కూడా వర్మ గారు పనిచేసి ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. మొన్న కూడా ఇంత సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా ఆయనకి రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి కూడా ప్రకటించడం జరిగింది టీడీపీ అధిష్టానం. కానీ ఈ రోజు చూసుకుంటే అంటే అక్కడ ఉన్నటువంటి పదే పదే డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి వర్మ గారిని అక్కడి నుంచి తప్పించి ఒక త్రిసభ్య కమిటీని అక్కడ నియమించడం జరుగుతుందనేసి పార్టీ నుంచి నిన్న వర్మ గారే నిన్న స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం సార్. అంటే ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడానికి కానీ కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కావచ్చు, మా జిల్లాకి టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంప్రదింపులు జరిపిన తర్వాతే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే కూటమి వల్ల అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఒక బీజేపీ, జనసేన, టీడీపీ ఒక పొత్తులో భాగంగా రావడం జరిగింది కాబట్టి దీనికి ఎక్కడా కూడా తూట్లు పడే విధంగా ఎవరు ప్రవర్తించినా సరే కానీ దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉంది కాబట్టి ఆ దిద్దుబాటు చర్యని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీకి ఆదేశించినట్టుగా తెలుస్తోంది సార్. దాని వల్ల ఈ రోజు దీనికి ఒక ఫుల్ స్టాప్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే పదే పదే అంటే వర్మ గారు ఆ నియోజకవర్గంలో గతంలో పోటీ చేయడం కావచ్చు, అక్కడ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేయడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ స్థానాన్ని వదులుకొని వెళ్ళలేక ఆయన చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. కానీ అనేక నియోజకవర్గాలు ఇక్కడ ఒకటి అలాంటి త్యాగాలు కృష్ణ గారు